ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం. వెళ్ళుము, నీకు మేలు చేసేదను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. వెళ్ళుము, నీకు మేలు చేసేదను. సో ఈ మాటలు యాకోబు అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను దేవునికే మళ్ళా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అనమాట. అంటే వెళ్ళుము, నీకు మేలు చేసేదనని. అంటే నీ బంధువుల నీ దేశంనకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. సో దేవుడు ఏదైతే సెలవిస్తూ వచ్చాడో యాకోబు యొక్క జీవితంలో, సో ఆ విధంగా యాకోబు తాను ప్రయాణమైన విధానాన్ని మనం ఈ అధ్యాయంలో చదవగలం. సో దేవుడు సెలవిచ్చినటువంటి మాట వినడం ద్వారా యాకోబు తన యొక్క జీవితంలో తాను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే తనకు ముందుండి నడిపించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించగలం. సో 32వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, సో దేవుడు సెలవిచ్చిన ప్రకారము తాను ప్రయాణమై తను వస్తూ ఉన్నాడు తన బంధువుల ఇంటికి. వెళ్ళుము, నీకు మేలు చేసేదను. తన తండ్రి ఇంటికి తాను ప్రయాణమై లాబాను యొద్ద నుండి తను వచ్చేటప్పుడు, సో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి అని మనం ఆదికాండం 32వ అధ్యాయము 1వ వచనంలో మనం చదవగలం. సో తను ఒంటరివాడు, తన యొక్క ప్రయాణంతో తన యొక్క కుటుంబ సభ్యులతో తను బయలుదేరుతూ వచ్చినప్పుడు, సో యాకోబుని దేవుడు విడిచిపెట్టలేదు. సో మనం మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే దేవదూతలే యాకోబుని ఎదుర్కొన్నట్లుగా మన వాక్యంలో చదవగలం. సో మనం 2వ వచనం కిందికి వస్తే, సో ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెడుతూ వచ్చాడు యాకోబు. సో మహనయీము అని అంటే 2 సేనలని కింద ఫుట్ నోట్లో ఆ మాట రాయబడింది. అంటే 2 సేనలుగా దేవదూతలు యాకోబును ఎదుర్కొంటూ వచ్చారు. యాకోబు వెళ్ళే ప్రతి పరిస్థితిని కూడా తన హృదయంలో ఉన్న భయమంతటిని, సో తనకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానము ఆ దేవదూతలే అనుగ్రహించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చదవగలం. సో ఆ దేవదూతలకే సలహా ఇచ్చాడు యాకోబు తన అన్నయ్యన ఏశావుని ఎదుర్కోవడానికి. సో దేవదూతలు వెళ్ళి ఏశావుకి యాకోబు యొక్క సమాచారాన్ని వాళ్ళు చెప్తూ వచ్చారు. తాను ఏ విధంగా వస్తున్నాడో కూడా ఆ సమాచారము సో యాకోబుకి అక్కడ తెలియపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. సో ఇక్కడ మనము 32వ అధ్యాయంలో జరిగిన సంభాషణ కంటే 31వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, యాకోబు దేవుడు చెప్పిన మాట ప్రకారం బయలుదేరుతూ వచ్చినప్పుడు లాబాను ఆ విషయం వింటూ వచ్చినప్పుడు కోపడుతూ వచ్చాడు. కానీ యాకోబు విషయంలో దేవుడు జోక్యం చేసుకొని లాబాను కూడా గద్దించినట్లుగా మనం ముందు అధ్యాయంలో చదవగలం. అంటే ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, వెళ్ళుము, నీకు మేలు చేసేదను. సో మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మనం వచ్చేటప్పుడు, సో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం నువ్వు ఎలాంటి పనులు ప్రారంభిస్తున్నప్పటికీ, సో నువ్వు ఎక్కడ వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పటికీ, నీ జీవితంలో అదేదైనా సరే నువ్వేదైనా చేయదలుచుకున్నా, నీ హృదయంలో యోచించిన ప్రతి కార్యాన్ని కూడా అంటే దేవుని సెలవు ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు చేస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఉదయకాలం నీ జ్ఞాపకం చేస్తున్నాడు, వెళ్ళుము, నీకు మేలు చేసేదనని. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే, యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. సో అక్కడ దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని అంటే శతాధిపతి ఒక మాట అంటూ వచ్చాడనమాట అక్కడ. సో నేను కూడా అధికారం నాకు లోబన్నవాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసు నీ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. ఏసి మాట విని ఆశ్చర్యపడి. సో ఇక్కడ మనం చదివినట్లయితే, నువ్వు ఒక మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడని శతాధిపతి యొక్క విశ్వాసం అక్కడ. సో ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని దేవుడు గనపరిచినట్లుగా మన వాక్యంలో చదవగలం. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు, సో మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మనకి ఇచ్చేశాడు అన్న నమ్మకత్వం మనలో ఉన్నప్పుడే, సో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గనపరిచిన రీతిగా, యాకోబు యొక్క విశ్వాసాన్ని గనపరిచిన రీతిగా మన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని దేవుడు గనపరుస్తాడు. మనం విశ్వసించినట్లుగా దేవుడు మనకు చేస్తాడనమాట. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనం చదివితే, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను. సో ఈ అధ్యాయంలో మనం 3 విధాలుగా 3 మాటలు చదవగలము. సో అంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో,
అంటే దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు, దేవునికి మనం లోబడుతూ వచ్చినప్పుడు, సో ఎప్పుడైతే ప్రభువుని మనం హృదయపూర్వకంగా ప్రేమిస్తామో, హృదయపూర్వకంగా దేవునికి లోబడతామో, హృదయపూర్వకంగా దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో, సో దేవుడు మన జీవితంలో మన పితరుల కంటే మనల్ని హెచ్చిస్తాడు. అంతేకాదు అక్కడ వర్ధిల్ల చేస్తానని రాయబడింది. అంతేకాదు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లునని మనం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఆ మాటలన్నీ కూడా మనం చదవగలం. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటామో దేవుడు మనకి మేలు చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. సో మన యందు మేలు చేయడానికి ఆనందించి మన వైపు మలుతాడు అనమాట. అదే రీతిగా మనము ఆదికాండం 32:9 ప్రకారం వెళ్ళుము నీకు మేలు చేస్తుందని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఆ విషయం మన జీవితంలో, యాకోబు యొక్క జీవితంలో నెరవేర్చబడినట్లుగా మన జీవితంలో కూడా నెరవేరబడాలంటే ఆయన మాట విని ఆయనకు లోబడుతూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో మనం ఏది యోచించినా, ఏ కార్యాలు చేయాలని మనం ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడు. సో యాకోబు యొక్క దేవుడే ఈనాడు మన దేవుడు కూడా. సో యాకోబు నమ్మిన రీతిగా, శతాధిపతి నమ్మిన రీతిగా సో మన జీవితంలో కూడా ప్రభువును మనం నమ్ముతూ వచ్చినప్పుడు ప్రభు ద్వారా గొప్ప కార్యాలు ఉదయకాలం మనం చూడగలం. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఒకవేళ పేదరికంతో ఉన్నవా, నిరుద్యోగంతో ఉన్నవా, సో అంటే పరిస్థితులన్నీ నీకు ప్రతికూలంగా ఉన్నాయా, నువ్వు ఎలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పటికీ యాకోబు అక్కడ సతమతం అవుతున్నాడు, ఏషావు నన్ను చంపుతాడేమో అని. సో అలాంటి భయాందోళనతో నిన్న పరిస్థితుల్లో దేవుని సేన అంటే దేవదూతలే తను ఎదుర్కొంటూ వచ్చారు. సో దేవుడు కూడా మనల్ని ఎదుర్కొంటాడు, దేవుడు మనకు మేలు చేస్తాడు. నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నావు, ఉదయకాలం దేవుని ఎదురుకు రా, ఆయనకు మేలు చేస్తాడు. ఆయనకు మేలు చేస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. ఉదయకాలం ఆ దేవుని నమ్మినట్లయితే మన జీవితంలో కూడా ఆయన మేలు చేస్తాడు. సో దేవుడి యొక్క వాగ్దానాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. వెళ్ళుము నీకు మేలు చేసేదని సెలవిచ్చారు. యాకోబు జీవితంలో మేలు చేసిన దేవుడు, ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మా అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి. ఎవరు ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి సమస్యలతో ఉన్న వారి సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించి మీరు మేలు చేసి ప్రభు వారి జీవితంలో మహిమ పొందుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.